శ్రీమాత్రే నమ. నమస్కారం. శరణమయ్యప్ప. సద్గురు జ్యోతిషాలయం డిసెంబర్ నెల గోచార గ్రహస్థితులను దృష్టిలో పెట్టుకొని అన్ని వర్గాల వారిని దృష్టిలో పెట్టుకొని ఈ నెల జాతక పరిశీలన అనేది చెప్తున్నాం 12 రాసులకి. ప్రతి ఒక్కరికి జాతకం అంటే కూడాను నాకు ఎలా ఉంటుంది, ఆరోగ్యం ఎలా ఉంటుంది, వ్యాపారం ఎలా ఉంటుంది, ఉద్యోగం ఎలా ఉంటుంది, నా జీవితం ఎలా ఉంటుంది, నా రాజకీయం ఎలా ఉంటుంది, ఇలాంటి ఒక తాపత్రయంతోనే మనం పరిగెడుతున్నాం. ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి, జాతకం అనేది, జ్యోతిష్యం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగే కానీ జ్యోతిష్యం జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్ముకోండి చక్కగా. దాంతోపాటు మీ ప్రయాణంలో మీ ఒడిదుడుగులకి కాస్త జాతకాన్ని గుర్తుపెట్టుకోండి చాలు, కానీ జాతకాన్ని జీవితంగా భావించకండి. ఈ జాతకం దయచేసి అడిగేవాళ్ళు వాట్సాప్లో మాత్రమే మెసేజ్ పెట్టండి. అవకాశం ఉన్నప్పుడు రిప్లై ఇవ్వడం జరుగుతుంది, కానీ కాల్స్ చేయకండి. వాట్సాప్ చేసి మా ఆఫీస్ నుంచి మీకు కాల్ వస్తుంది. మీరు మీ జ్యోతిష్యం తెలుసుకోవడానికి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయాలి. శరణమయ్యప్ప. అర్ధరాత్రి ఫోన్లు చేయడం, ఏయో క్వశ్చన్స్తో అడగడం, మళ్ళీ చెప్తున్నాను, డోంట్ కాల్ అస్, వాట్సాప్ చేయండి. శరణమయ్యప్ప. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 7వ రాశి అయినటువంటి తులారాశి మిత్రులారా, మీరు చిత్తా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలకు జన్మించిన మీరు చిత్తా నక్షత్రం తులారాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ డిసెంబర్ 24 తులారాశి మిత్రులారా మీకు శుభాశుభ ఫలితాలు. రాహు అనుకూలంగా ఉన్నారు, బృహస్పతి 7వ ఇంట్లో, శని 5వ ఇంట్లో, కేతువు 12వ ఇంట్లో, అంగారకుడు తిరోగమనంలో, శుక్రుడు డిసెంబర్ 2 నుండి 28 వరకు 4వ ఇంట్లో, 24 నుండి జనవరి 7 వరకు 5వ ఇంట్లో ఉంటారు. కేతువు 12వ ఇంట్లో. ఈ నెల శుభప్రదంగా ఉంటుందండి. కానీ గత రోజులుగా ఆర్థిక సంక్షోభం అనుభవిస్తున్న తులారాశి మిత్రులారా, మీకు వాటికి అన్నిటికీ ఉపశమనం చాలా అద్భుతంగా. సర్వత్ర సమాజంలో మీకు ప్రాధాన్యత పెరుగుతుంది. ఏ పని మొదలుపెట్టని ప్రాధాన్యత ఉంటుంది. కోర్టు కేసులు, పోలీస్ కేసులు ఇవన్నీ కూడా తొలగిపోతాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతంగా ఉంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార స్థితిగతుల పరంగా, ఆదాయపరంగా మల్టిపుల్ ఇన్కమ్ సోర్స్ పెరుగుతుంది. ప్రభుత్వం మూలకంగా ధనలాభం పెరుగుతుంది. కుటుంబ సభ్యుల నుంచి శుభవార్తలు వింటారు. వివాహం కాని వారికి ఇది ఒక అద్భుతమైనటువంటి సమయం చెప్పచ్చు, సఫలీకృతం అవుతుంది. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ చాలా కలిసి వస్తుంది. ఉద్యోగంలో ఉత్తమమైనటువంటి అవార్డ్స్ దొరికే అవకాశాలు ఉన్నాయి. మీ పనితీరుని ప్రశంసింపబడతారు. ప్రభుత్వ గుర్తింపు కూడా పొందుతారు. ప్రభుత్వ ఉద్యోగం వారికి, ప్రైవేట్ రంగం వారికి మీ మేనేజ్మెంట్ మిమ్మల్ని గుర్తిస్తుంది. పోటీ పరీక్షలు రాసే విద్యార్థులకి ఇది చాలా యోగకాలం అని చెప్పచ్చు. అంకిత భావంతో కష్టపడి రాయండి పరీక్షలు, మీకు మంచి అవకాశాలు వస్తున్నాయి. ఖర్చులు పెరిగినప్పటికీ, లావాదేవీలు పెరిగినప్పటికీ ఏదో రకంగా ఆర్థికంగా మీరు లబ్ధి పొందుతూ ఉంటారు. విలాసం కోసం ఖర్చు పెట్టేది కాస్త ఆపండి. కొన్ని రోజులు విలాసాలను పక్కన పెట్టి వృత్తిని గట్టిగా సాధించండి. మార్కెటింగ్, బీమా, ఎల్ఐసి వారికి చాలా అద్భుతమైనటువంటి సమయం కూడా చెప్పచ్చు. ఈ యొక్క డాక్టర్స్, లాయర్స్, పోలీస్ డిపార్ట్మెంట్, ఇంకా సర్వీస్ సెక్టార్లో ఉన్నటువంటి ఉద్యోగస్తులకి ఇది చాలా యోగకాలం అని చెప్పచ్చు. రీసెర్చ్ చేస్తున్న వాళ్ళకి ఇది చాలా యోగం. బ్యాంకింగ్ సెక్టార్ వారికి చాలా బాగుంది. నూతన వాహన ఆభరణాలు కొనుగోలు చేస్తారు. సంతానం, మీ యొక్క సంతానం విదేశాలకు వెళ్ళడమో లేదా పోటీ పరీక్షలు పాల్గొనడమో, స్పోర్ట్స్లో బాగా రాణిస్తారు. నూతన గృహప్రవేశం లేదా నిర్మాణం లాంటిది మొదలు పెడతారు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. రాజకీయ నాయకులకి యోగకాలం అని చెప్పచ్చు. కానీ సమాజంలో తిరిగేటప్పుడు అహంకారంతో తిరగకండి, మొటికాయలు పడుతాయి, జాగ్రత్త. మీడియా రంగం వారికి అద్భుతంగా ఉంటుంది చెప్పచ్చు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చాలా కలిసి వస్తుంది. అనుకూలమైనటువంటి రోజులు అంటే డిసెంబర్ 2, 5, 8, 10 చంద్రాష్టమం. 13 మధ్యాహ్నం నుండి 15 సాయంత్రం వరకు చంద్రాష్టమం ఉంటుంది. ఈ 2.5 రోజులు చాలా జాగ్రత్త. ఎవరితో మాట్లాడినా జాగ్రత్త, ఏ విధమైనటువంటి వాహనం నడిపినా జాగ్రత్త. పూజించవలసినటువంటి దైవం అమ్మవారు దుర్గా సప్తసతి, చండీ పారాయణం చేయండి. అదృష్ట సంఖ్యలు 2, 5. పరిహారం, అమ్మవారికి ఒక చండీ హోమం చేయండి, లేదా అమ్మవారిని దర్శనం చేసుకోండి, లేదా అమ్మవారికి దేవాలయంలో మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి. శుక్రవార రాహుకాల సమయంలో, రాహుకాలం ఉంటుంది కదా 10:30, 12 శుక్రవారం, ఆ సమయంలో మీ వయసు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి. అతి శక్తివంతమైనటువంటి కరుంగాళిమాలను ధరించండి.
మీ వయసు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి. ఇంకనూ మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే ఈ కింది నెంబర్కి మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. కరుంగాలి మాల కావాలన్నా కూడా వాట్సాప్ చేయండి. విజయవస్తు. గురుగారు, అయ్యప్ప స్వామి వారి బ్రహ్మచార్య. మరి పూర్ణా పుష్కల నాదనే శరణమయ్యప్ప, ప్రభా సత్యగన్ స్వామియే శరణమయ్యప్ప అని అంటాం కదండి. మరి ఈయన బ్రహ్మచారి ఎలా అవుతారు అని అంటే, కలియుగంలో ఆయన బ్రహ్మచారి. ఆ కలియుగం కాకుండా మిగతా జన్మలు ఆయన 18 జన్మలు ఎత్తారు. అన్ని జన్మల్లోనూ ఆయన దగ్గర చూడండి, నేను పెట్టాను మీకు తెలియడానికి కోసమే. పూర్ణ, పుష్కల, మహాశాస్త. మన దేవాలయంలో కూడా ప్రతి సంవత్సరం నవంబర్ 9వ తారీఖున కళ్యాణోత్సవం చేస్తాం. కేరళ రాష్ట్రంలోను, తమిళనాడులోను ప్రతి ఊర్లోనూ ఈ స్వామివారు ఉంటారు. భాగ్యనగరంలో కూడా కళ్యాణోత్సవం జరుగుతుంది. చక్కగా తిరుపతి పట్టణంలో ప్రతి నవంబర్ 9 కళ్యాణోత్సవం జరుగుతుంది. మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా స్వయంభూ పూర్ణా పుష్కల స్వామివారిని పిలుచుకున్నాం. మనం స్వామివారిని శరణఘోషలు చెప్తున్నాం కదా, పూర్ణా పుష్కల నాదనే శరణమయ్యప్ప. తర్వాత సత్యగన్ అని స్వామివారికి కొడుకున్నాడా ఇదేం స్వామి అంటే, మనం ప్రతిరోజు పాడుకుంటున్నాం కదా హరివరాసనం. అందులో 3వ పంక్తిలో ఏం చెప్తున్నాం? ప్రణయ సత్యకం ప్రాణనాయకం ప్రణద కల్పకం సుప్రభాంచితం. మనం ప్రతిరోజు చెప్పుకుంటున్నాం, మనకు తెలియకుండానే అవన్నీ కూడా చెప్పుకుంటున్నాం. స్వామి ఈ జన్మలో మాత్రమే బ్రహ్మచారియే కానీ గత అన్ని జన్మల్లోనూ ఆయన గృహస్థాశ్రమంలో ఉన్నారు. ఆయనకి కొడుకు ఉన్నారు. ఆయనకి అన్ని రకాలుగా ఒక్కొక్క అవతారంలో ఒక్కొక్క అమ్మవారు ఆయనకి ఉన్నారు. పూర్ణ, పుష్కల, శ్రీమదన, శ్రీవర్ణిని, ప్రభా, శుభకీర్తి అనే 6 దేవీర్లతోనూ సత్యగన్ అనే ఒక కొడుకుతోనూ స్వామివారు ఉన్నారు. శరణమయ్యప్ప. ఏమండి, అయ్యప్ప స్వామి వారి విగ్రహాలు, చిత్రపటాలు ఇంట్లో ఉండొచ్చా అంటే, అయ్యప్ప దుష్ట శక్తి కాదండి. బాగా ఈ ప్రశ్నలోనే ఆన్సర్ ఉంది. మీ ఇంట్లో వెంకటేశ్వర స్వామి వారు ఉన్నారా? ఉన్నారు గురుగారు. మరి ఆయన ఉండొచ్చు అంటే అయ్యప్ప ఉండొచ్చు. మీ ఇంట్లో అమ్మవారు ఉన్నారా? ఉన్నారు గురుగారు. మరి అమ్మవారు ఉండొచ్చు అంటే ఈ అయ్యప్ప ఉండొచ్చు. మీ ఇంట్లో ఆంజనేయ స్వామి వారు ఉన్నారా? ఉన్నారు గురుగారు. ఆయన ఉండొచ్చు అంటే ఈయన కూడా ఉండొచ్చు. ఏ ఇంట్లో కూడా గాలికి అలా వదిలేసాం కదా, అలా బయట పెట్టేసి. దానికంటూ ఇప్పుడు ఈరోజు ప్రతి ఒక్కరూ మన ఇంట్లో దేవుడు రూమ్ అంటూ సపరేట్గా ఉందండి. అంత తక్కువలో ఏం లేదు. సింగిల్ రూమ్లో జీవించే స్థితి ఎప్పుడో మారిపోయింది. ఒకవేళ ఆ సింగిల్ రూమ్లో ఉన్నా కూడా దానికి తెరంతా వేసుకుంటున్నారు. కాబట్టి ఇంట్లో స్వామివారు ఉంటే అనుగ్రహం. 41 రోజులు మీరు వ్రతం ఉండి పూజ చేసి శబరిమలకి వెళ్ళి వచ్చారు కదా, మిగతా 324 రోజులు మిమ్మల్ని కాపాడాలంటే ఆయనకంటూ ఒక స్థానం ఇవ్వాలి కదా. కాబట్టి అయ్యప్ప స్వామి ఇంట్లో ఉంటే చాలా మంచిదే. ఐశ్వర్యదాయకుడు. ఎక్కడ చూసినా నీవే అయ్యప్ప, సర్వాంతర్యామి స్వామి అయ్యప్ప. శరణమయ్యప్ప. అయ్యప్ప స్వామి వారికి తండ్రి ఎవరు, తల్లి ఎవరు? అయ్యప్ప స్వామి వారికి సాక్షాత్ పరమేశ్వరుడు, మహావిష్ణువు అవతారాల్లో ఒకటైనటువంటి మోహిని అవతారంలో ఉన్న మహావిష్ణువు అయినటువంటి మోహిని స్వామివారి యొక్క తల్లిదండ్రులు. మరి స్వామివారిని కలియుగంలో పెంచినటువంటి తల్లిదండ్రులు ఎవరు? స్వామివారిని పందల రాజుగా ఉన్నటువంటి ఆ రాజు పెంచాడు. కాబట్టి ఎలా రాజుకు దొరికాడు? గోరాడవిలో బాలునిగా, సర్పము నీడలో తవలింప, వేటకు వచ్చిన బాలునకు రాజునకు పసిబాలునిగా కనిపింప. ఆ రాజు, పందల రాజు వేటకు వెళ్తుండగా పంపా నదీ తీరంలో స్వామివారు ఆ యొక్క సర్పం నీడలో ఉన్నారు. తీసుకువెళ్ళి ఆ భార్యకు ఇచ్చాడు. వాళ్ళకి పిల్లలు లేరు, పెంచుకుందాము శివ ప్రసాదమని. అతని పేరు రాజరాజవర్మ. స్వామివారి యొక్క తండ్రి పేరు రాజశేఖర పాండ్యుడు రాజరాజవర్మ.